ఆదిలాబాద్ జిల్లాకి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్న సందర్భంగా అవన్నీ పరిష్కారం అవుతాయని, సుదీర్ఘ కాలంగా ఈ జిల్లా ప్రజలు చేస్తున్న పోరాటాలు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి ఆశించారు. అందులో అత్యంత ముఖ్యమైనది రైల్వే లైను ఆర్మూర్‌కి సంబంధించింది. దాని మీద ప్రధానమంత్రి గారు ఒక్క ముక్క కూడా ప్రకటన చేయలేదు. అట్లనే సిమెంట్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అది మూతపడింది. అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం మూత వేసింది. వాటిని తెరిపిస్తారేమన్నటువంటి ఆశతో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు. సిమెంటు ఉత్పత్తులకి సంబంధించినటువంటి సున్నపురాయి గనులు కూడా చాలా నిక్షేపాలు ఉన్నాయి. దాని మీద కూడా ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో అత్యధికంగా పండే పంట పత్తి. కొన్ని లక్షల బేళ్లు ప్రతి సంవత్సరం పండుతాయి. టెక్స్టైల్ పార్క్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి దాని గురించి కూడా అడిగారు. అది కూడా రాలేదు. అట్లనే ఇక్కడ యూనివర్సిటీ కోసం, ట్రైబల్ యూనివర్సిటీ కోసం స్థల సేకరణ చేశారు 350 ఎకరాలు. కనీసం స్టడీ సెంటర్ అయినా సరే అనుబంధ సంస్థ ఏర్పాటు చేస్తారేమో అనేటువంటిది కూడా ఆశించారు. దాన్ని కూడా ఆయన ఇక్కడ ప్రకటించడం అనేది జరగలేదు. అట్లనే విమానాశ్రయానికి వందలాది ఎకరాలు సేకరించి రెడీ పెట్టించారు. అది వస్తేనన్నా కొంత అభివృద్ధి జరుగుతుందేమో అనేటువంటిది, అది కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోదే. కానీ దాని మీద కూడా ఎటువంటి మొక్క మాట్లాడలేదు. అంటే ఈ జిల్లా ప్రజలు ఏదైతే అనేక దశాబ్దాలుగా, సంవత్సరాలుగా ఆశించి ఎదురు చూస్తూ పోరాటాలు చేస్తున్నారో వాటి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ పర్యటనకు రావటం వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి ఇక్కడ ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏ ఒక్కటి ఇవ్వకుండా, ఏ ఒక్క ముక్క మాట్లాడకుండా, ప్రస్తావించకుండా నేనేదో అభివృద్ధి చేస్తున్నా మొత్తం అని చెప్పేసి చెప్పడం అనేది గొప్పలు చెప్పుకోవడం కోసం వీలుగా ఉంది తప్ప ఈ జిల్లా ప్రజలకు మాత్రం ఉపయోగపడేది మాత్రం ఏమీ లేదు. ఇప్పటికైనా మోడీ, ఆ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ లోపల, షెడ్యూల్ విడుదలయ్యే లోపల నిర్దిష్టంగా ఏమైనా రాతపూర్వకంగా శాంక్షనింగ్స్ కేటాయింపులు చేస్తే తప్ప ఈ జిల్లా ప్రజలు నమ్మరు. కాబట్టి ఈ జిల్లా ప్రజలు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఈసారి 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో 8 గెలిస్తే 4 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ కట్టబెట్టారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతో. అట్లనే ఇక్కడ పోయినసారి సీసీఐ ఇస్తామన్నారని, ఆర్మూర్ రైల్వే లైన్ ఇస్తానన్నారని చెప్పి వాళ్ళ హామీ మేరకు వాళ్ళ పార్టీ అభ్యర్థిని పోయిన లోక్సభ ఎన్నికల్లో గెలిపించారు. ఇంత చేసినా కూడా గుర్తుపెట్టుకొని ఈ జిల్లా ప్రజలకు రుణం తీర్చుకుందాం అనేటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. కాబట్టి ఈ జిల్లా ప్రజలు చూపించినటువంటి ప్రేమని, అభిమానాన్ని ఓట్ల రూపంలో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రూపంలో ఏదైతే ఇచ్చారో దానికి తిరిగి రుణం తీర్చుకునేటువంటి పని మోడీ కానీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయలేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దీనికి రివెంజ్ ఉంటుంది. ఆ రకంగా బుద్ధి చెప్పేదానికి ఈ జిల్లా ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారనేది బీజేపీ గుర్తుపెట్టుకోవాలి.